మొదటిగా దేవుడు ఒక విషయం చెప్పాడు అంటే అది మన జీవితంలో చాలా మేలుకరంగా ఉంటుంది. ఏది మర్చిపోవద్దు అంటే మనకి గుర్తున్నవి తక్కువ, మర్చిపోయినవి ఎక్కువ. ప్రతిరోజు కూడా ఉదయకాలము మనం నిద్ర లేవగానే మొదట చేయవలసిన పని ఏమిటి అంటే ఆయన చేసిన ఉపకారాలన్నిటిని బట్టి కృతజ్ఞత తెలియచేయండి. అది ఎంత సమయం అయితే అంత సమయం. మీకు మొదటి దినాల్లో ఒక 5 నిమిషాలు మీరు స్తుతించగలరు. అలా మీరు నిత్యము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అలా స్తుతించటానికి సమయం కూడా సరిపోదు. చాలామందిలో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఉదయకాలం లేచి స్తుతించటానికి ఏది ఒక 5 నిమిషాల కన్నా మేము స్తుతించలేకపోతున్నాము అని అంటే వారికి అసలు దేవుడు ఏం చేశాడో వారికి జ్ఞాపకం రావట్లేదు. దేవుడు ఆ సాతాను యొక్క ఆ యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకురావాలి అనేది దేవుని యొక్క ప్రయాస. అందుకే ఉదయకాల ప్రార్థన చాలా బలంగా శక్తివంతమైనదిగా ఉంటుంది. ఎంత దేవునితో మనం గడపటానికి ఇష్టపడతామో ఒక విషయాన్ని చూస్తే మోషే కొండ దిగుతున్నప్పుడు అంట ఆయన ముఖము ఎలా ఉందంట, ప్రకాశిస్తుంది అని రాయబడి ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈయన? దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క సన్నిధిలో నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ ముఖము చాలా ప్రకాశవంతంగా ఉందంట. ఈరోజు గమనించండి, దేవునితో ఉండే సహవాసము మన జీవితంలో గొప్ప వెలుగునిస్తుందండి. అది ఉదయకాల ప్రార్థనతో మనం ప్రారంభించాలి. సంపూర్ణమైనది ప్రార్థన విధానం ఏమిటి అంటే ఉదయకాలము నుండి మొదటగా దేవుని స్తుతిస్తూ ప్రారంభించిన ఆ ప్రార్థనతో కలిసిన మిగిలిన ప్రార్థన అంతా కలిపితేనే ఒక సంపూర్ణమైన ప్రార్థన. ఒకవేళ ఉదయకాలం దేవుని సన్నిధికి రాకుండా మన సమయంలో మనం వచ్చి దేవుడి దగ్గర యాచనలు చేసుకుంటూ వెళ్ళిపోతే అది సంపూర్ణమైన ప్రార్థన విధానం అనేది కాదు. మొదటిగా ఆ ప్రార్థన స్తుతించుకుంటూ మన దినాన్ని ప్రారంభించగలిగితే అది సంపూర్ణమైన ప్రార్థనగా మార్చబడింది. ఆ సంపూర్ణమైన ప్రార్థనలో మోషే ముఖము ప్రకాశిస్తుంది. మోషే కూడా దేవుడి సన్నిధిలో 40 దినాలు రాత్రి పగలు అన్ని దినాలు మోషే దేవుడితో గడుపుతూ ఆయన ఏం ప్రార్థన చేసి ఉంటాడు? దేని గురించి ప్రార్థన చేసి ఉంటాడు? ఆయన జనరల్గా మనం గమనిస్తే ఆయన భూమి మీద నాకేవో కావాలని యాచనలు చేసే పద్ధతి మోషేది కాదు. మన బాల్యకాలం నుంచి మోషే రాజకోటలో నుండి బయటికి వచ్చిన అన్ని పరిస్థితులు మరలా గొర్రెలు కాసుకుంటూ మరలా దేవుడు దర్శించి ఈ కాలమంతా చూసుకున్నప్పుడు మోషే మనసంతా ఒకటే, దేవుడి చిత్తము నెరవేరాలి, దేవుడి చిత్తము జరగాలి. ఒకే సంకల్పం మీద తన యొక్క భక్తి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో కూడా యాచనలు చేయలేదు. ఏదైనా నా దేవుడు తానే చూసుకుంటాడు అన్న మంచి విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు మోషే. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి సన్నిధిలోనికి ఆయన స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన చిత్తాన్ని తెలుసుకునటానికి మన దేవుని ఎదుటికి రావాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అందుకే ఉదయకాలం ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. లాస్ట్ టైం చదివాం కదా, ఉదయకాలము దేవుడు సన్నిధిలోకి వస్తే ఏం తెలియజేస్తాడు మనకి, ఎలాంటి జ్ఞానం వస్తుంది, ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఏ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తానని చెప్పాడు. సిద్ధపరచడా? ఈరోజు లోకం మనుషులందరితో మనం మెలగాలి అంటే దానికి కావలసిన సంయోచితమైన ఓ సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అన్నీ అక్కడి నుంచి వస్తాయండి. చక్కని జ్ఞానం, చక్కని ఆలోచన, చక్కని వివేచన, చక్కని తెలివి అన్నీ కూడా ఉదయకాల ప్రార్థనలో నుండి దాన్ని మనం బయటికి తీసుకురావచ్చు.
ఈ విషయాన్ని అనేక మార్లు దేవుడు నాతో ప్రస్తావించారు. ఇప్పుడు సేవకుడుగా ఉన్నప్పుడే కాదు, నేను విశ్వాసిగా దేవుని ఎరిగిన తొలి దినాలు, ఒక నెల, ఆ తొలి దినాల్లోనే దేవుడు మొదటిగా చెప్పింది ఉదయకాల ప్రార్థన ఒకటి. ఆ ఉదయకాల ప్రార్థనలో చక్కని జ్ఞానం వస్తుంది అండి. అందుకే మోషే ముఖము ప్రకాశిస్తుంది. మన జీవితంలో అన్నీ కూడా ప్రకాశిస్తాయి. ఒకవేళ జ్ఞానం కొదువుగా ఉన్నా అది ప్రకాశిస్తుంది, తెలివితేటలు ఏమైనా తక్కువగా ఉన్నా అవి ప్రకాశిస్తాయి. దేవుడి సన్నిధిలో ప్రకాశించటము అంటే మనం ప్రతి స్థితి కూడా వెలిగింపబడుతుంది. చాలామందికి ఇది అర్థం కాదు. ఏంటి దేవుడి సన్నిధిలో నుంచి ఏదో తీసుకోవాలి అని, ఏ టైంలో వెళ్ళాలో, ఎలా వెళితే ఆయన దగ్గర నుంచి అవన్నీ మనకు దొరుకుతాయో అనేది చాలామందికి తెలియదు. ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఉదయకాలము కానీ మన దేవుని యొక్క సముఖంలోనికి రాగలిగితే ఆయన గుప్పిళ్ళు విప్పి మనల్ని ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. మానవ కోటికి సరిపోయిన సమృద్ధి అయినది ఆయన యొద్ద ఉంది. నీవు ఆయనతో ఎంత గడుపుతూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ప్రేమను కొనియాడుతూ, ఆయన గొప్పతనాన్ని, ఆయన సృష్టిని, ఆయన మన పట్ల చూపుతున్న కృప, ఆయన మన పట్ల చూపుతున్న ఆయన ప్రేమ, ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం నువ్వు ఆయనతో గడుపు. నీకేం కొదువు ఉందో అది ఆయన ద్వారా నీకు భర్తీ అయిపోతుంది. నీకు ఏ కొదువు ఉంటే సరే, నీకు వేరే వెళ్ళి యాచనలు చేసి అది కావాలి ఇది కావాలి, దీనివల్ల పని జరగదండి. మొత్తం యాచనల గురించే, ఒట్టుగా ఆయన దగ్గర అడగటానికే మనం వెళ్ళిపోతే అసలు ఏ పని జరగదు. మొదటిగా చేయవలసినది ఇది ప్రార్థన రహస్యం, ఇది సీక్రెట్, ఇది ఖచ్చితంగా. కానీ చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అనుకున్నంత ఈజీ అయితే కాదు, అది అనుకున్నంత ఈజీ కాదు. లోకముతో సంబంధము ఉన్నవారికి ఎవరికీ కూడా ఇది సాధ్యం కాదు. ఇది ఏది కూడా లోక సంబంధాలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఆ యొక్క దేవుడితో గడపటానికి మనం ఎప్పుడు కూడా ఈ ప్రోత్సహించం. ఒకవేళ మనం ఎంత సమయం మాట్లాడుకున్నా రేపటి దినం నుంచి ఒక 1 వీక్ లేదా ఒక మంత్, ఈ మంత్ ఎండింగ్ వరకు ఒకవేళ మీరు చేస్తారో, మధ్యలో ఎన్ని బ్రేకులు పడతాయో, ఎన్ని రకాలుగా ఉంటాయో అది మీకే అర్థమవుతుంది. ఉదయకాల ప్రార్థన ఏముంది అని మనం ఏదో ఉద్రేకపడుతూ చేద్దాము అని ఆ విధంగా మాట్లాడుకోవటం కాదు. ఒక స్థిరమైన ఒక తీర్మానం. నేను ఒకటే చెప్తాను, ఎక్కువ సమయం మీరు తీసుకోవద్దు. స్టార్టింగ్ టైంలో ఒక 1/2 అవర్ టైం తీసుకోండి. అంతా కూడా 5:30 to 6 తీసుకోండి. ఏదైనా 3 to 6లో ఈ మార్నింగ్ ప్రేయర్ అనేది ముగించబడాలి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల లోపు? 3 నుంచి తీసుకుంటే చాలా శ్రేష్టం. ఇక అసలు లేని దానికన్నా ఇటు నుంచి అటు వెళితే కొంతవరకైనా మనకు అలవాటు అవుతుంది అని నేను చెప్తున్నాను. ఎటు నుంచి ఎటు వెళ్తే కింద నుంచి పైకి వెళదాం. ఆ పై దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే అది 3 దినాల ముచ్చటగానే ఉంటుంది. ఇక్కడ 3 దినాల ప్రార్థన లాగానే 3 దినాలతో అది ముగించబడుతుంది. కనుక పైనుంచి ఎందుకు, కింద నుంచి పైకి వెళ్దాం. 5:30 to 6 ఒక 1/2 అవర్ ఇది తీర్మానం చేసుకోండి. అది నేను బాగా గెట్టనయ్యాను అనుకుంటే పెంచుకో, ఒక 10 minutes. ఖచ్చితంగా నువ్వు అంత స్పీడ్గా ఏం పెంచుకోవద్దు. పెంచుకున్న దాని నుంచి దిగిపోకుండా చూసుకోండి అంతే. నువ్వు ఎంత టైం తీసుకుంటావో, లేదా నేను 1/2 అవర్ అవ్వదు, ఓ 15 minutes. నేను చదువుకునే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రార్థనకు ఒక్కటే చెప్తాను. వారికైతే మనం ఎలా మాట్లాడుకుంటే, మన ఎవరైనా అన్న ప్రార్థన గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, మీరు అందరికి ఒక రకంగా చెప్పటం లేదు అని అడిగారు. ఏం చెప్తున్నానంట, వచ్చిన యవనస్తులకు ఒక రకంగా చెప్తున్నారు ప్రార్థన, మాకు ఒక రకంగా చెప్తున్నారు. అంటే మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడే మాటలు వేరుగా ఉంటున్నాయి అని అడిగారు. మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పిల్లలు వచ్చారు, అమ్మ ఆ పేరెంట్స్ చెప్తున్నారు అసలు బైబిల్ చదవరండి, ప్రార్థన చేయరండి పిల్లలు, మీరు చెప్పండి అయ్యగారు అని చెప్తారు. సరే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా
వాళ్ళు చెప్పే విధానం అంతా చూస్తాను. నువ్వు ఎన్ని గంటలు లెగుస్తావు అమ్మ, అసలు ఏంటి పద్ధతి అంటే వాళ్ళు టైం చెప్తాను. నేను 7:30కో 8కో 6:30కో ఒక్కొక్క టైం చెప్తున్నారు. నేను వీళ్ళకి ఏం చెప్పాను అంటే, సరే ఇదంతా కాదు, నీవు ఏ టయానికి నువ్వు బెడ్ దిగుతున్నావో నీకు ఒక టైం ఉంది రెగ్యులర్గా. 7:30కి బెడ్ దిగుతున్నావా, 7కి దిగుతున్నావా, 6:30కి దిగుతున్నావా? నువ్వు బెడ్ దిగటానికి ముందు, బెడ్ దిగగానే ముందు ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేసుకొని నువ్వు దినాన్ని ప్రారంభించు. చక్కగా దేవుని స్తుతించు అని వారికి చెప్పారు. అర్థమవుతుంది ఎప్పుడు చేయమని చెప్పాను వాళ్ళకి? ఎప్పుడు నువ్వు బెడ్ దిగుతావో ముందు ప్రార్థన చేసుకొని నువ్వు దినాన్ని ప్రారంభించు అని పిల్లలకి చెప్పాను. అలా కదమ్మా 3 గంటలకి నువ్వు ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అని ఒకవేళ వారితో మాట్లాడితే ఇది జరిగేదేనా? ఇప్పుడు మీరేమనుకుంటారు అంటే, అన్న చెప్పే విషయంలో ఈ వ్యత్యాసాలు చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశం, ఒక మాట మాట్లాడినప్పుడు మీకు దానికి అర్థం కాకపోవచ్చు, అవగాహన రాకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా దేవుడు అనంత జ్ఞాని. మరికొందరికి నేనేం చెప్తాను అంటే, సరే నువ్వు 6కి లెగుస్తావు లేదా 6:30కి లెగుస్తానని చెప్తున్నావు, దేవుని కొరకు ఒక 15 నిమిషాల ముందు లెగువు అని చెప్తున్నాను. నీవెంత సమయం ఉందో నీ నిద్ర సమయాన్ని ఒక పావు గంట ముందు కట్ చేసి దేవుడికి ఇవ్వు. నువ్వు ఎప్పుడు లెగుస్తున్నావో తర్వాత దానిలో ఏం చేయాలి? ఇప్పుడు దేవుడికి ఒక 15 నిమిషాలు కట్ చేసి ఆ నిద్రని ముందు దేవుడికి ఇవ్వటం ప్రారంభించు. చాలు 15 నిమిషాలని చెప్పారు. ఇలా వారు దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలి అనుకుంటే అది వారి స్థితిని బట్టి, ఆ పిల్లలను బట్టి, ఆ కొత్తగా నూతనంగా మందిరానికి వచ్చే బిడ్డలు, లేకపోతే ఎక్కువ ఆత్మీయతలో ఎక్కువ దినాలు ఉన్నవారు, వారందరికీ కూడా వ్యత్యాసాలు ఉంటాయి. అవన్నీ దేవుడు చెప్పాడా అంటే అది దేవుడిచ్చిన ఒక జ్ఞానం. అది దేవుడు ఇవ్వకపోతే మనకాడి నుంచి వస్తుంది? ఏది ఎక్కడ రాసి ఉందని నువ్వు అడుగుతావేమో. దేవుడు చెప్పలా? దేవుని ఉద్దేశాలన్నీ రాయటానికి అసలు ఈ బైబిల్ సరిపోతుందో చెప్పండి? అసలు బైబిల్ లేఖనాలు చదువుతూ ఉండగా దానిలో సమస్తము పొందుపరచబడి ఉంది. అది నువ్వు ధ్యానిస్తుంటే విస్తారంగా వస్తాయి. దీనిలో ఉంది, కానీ అది ఒక మర్మంగా ఉంది. దాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే దేవుని మనసంతా మన బయటకు వచ్చేస్తుంది. దేవుడి మనసు ఎక్కడో లేదు, దీనిలోనే ఉంది ఆయన మనసు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రకాశించాలి క్రైస్తవుడు. అనేక మందికి వెలుగును చూపించాలంటే ఖచ్చితంగా ఇది ఉదయకాల ప్రార్థనలో దేవుని చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నేను మరీ చెప్తున్నాను, ఇది చాలా విలువైనది. దేవుడు నాకు చెప్పినప్పుడు ఉదయకాల ప్రార్థనకి ఆయన నాకు ఒక లింక్ పెట్టి ఒక మాట చెప్పాడు అని గతంలో చెప్పారు. ఒక కండిషన్ ఏమిటి అంటే, నువ్వు ఉదయకాల ప్రార్థన చేస్తే ఒక వాగ్దానం చేశాడు నాకు. వాగ్దానం చేశాడు. దాని కండిషన్ ఏంటి? నీ ఉదయకాలము లేచి నా సన్నిధిలో నీవు నాకు స్తుతించాలి, ప్రార్థన చేయాలి, లేదా నువ్వు నా సన్నిధికి రావాలి అని చెప్పాడు. వాగ్దానం ఏమిటి అంటే, నీ జీవితకాలం అంతా కూడా ఎప్పుడు నీ కంటిలో నుంచి కన్నీరు రానివ్వను అని చెప్పాడు. సంపూర్ణమైన ఒక వాగ్దానం అంతే. అది ఇస్తాను ఇది ఇస్తాను అనేది లేదు. ఎప్పుడు కూడా నీకు దుఃఖాన్ని నేను కలగజేయను, ఎప్పుడు నీ నోటి నిండా నవ్వుంచుతాను అన్న వాగ్దానానికి ఆయన కండిషన్ ఏం పెట్టాడో అర్థమైంది కదా. వాగ్దానంలో ఇంకేమైనా కొదువు ఉందంటారా? సంపూర్ణమైన వాగ్దానం అంటారు. అది ఇంకంతకన్నా ఏం కావాలి అండి? ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలి అంటే అన్నీ క్షేమంగా ఉంటేనే ఆరోగ్యమైన, ఇంకా అన్నీ ఇంకేం చెప్పుకోవక్కర్లేదు. అందుకే ఆయన చెప్పిన మాట, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ప్రతి ఉదయకాలం నువ్వు నా సన్నిధిలోనికి రావాలి. ఖచ్చితంగా నువ్వు ఆయన ముందు ప్రజెంట్ అవ్వాలి. నిజంగా ఆయన దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా. ఎవరండి లోకం ఈరోజు దేవుని స్తుతించలేదు కదా? ఒక విషయం గమనించండి. తెలియని దానికి వారు నియమించుకున్న నియమ దినాల్లో వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి. మనం కూడా ప్రభుని సేవించటానికి, ప్రభుతో ఉండటానికి జీవితకాలము కూడా ఒక మాలేశం ఆయనకి. మనది నెల 2 నెలలు 3 నెలలు కాదు.
ఎప్పటి వరకు? మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయనని సేవించటానికి ఒక నియమం ఉంది. ఖచ్చితంగా ఈ ఉదయకాల ప్రార్థన అనే దానికి మంచి తీర్మానం చేసుకోండి. ఎన్నోసార్లు గత దినాలు వచ్చారు, ఉదయకాల ప్రార్థన గురించి మీరు ఆలకించారు, ఎన్నో వాక్యాలు మన ముందుకు వచ్చాయి. కానీ ఎంతమంది మీ దాన్ని గురించి ఆలోచించాం? ఈరోజు వచ్చి దేవుడు నాకేం చేయలేదని మాట్లాడుతున్నాం. కానీ నేను చెప్పిన మాట విన్నామా? అమ్మ ఇలా చెయ్యండి, నేను ఇలా చేస్తానని దేవుడు చెప్తే ఏ రోజు మనం అది తీసుకోవటం లేదు కదా. ఎంత ఆశతో వచ్చాం, మనం కూడా వెలిగింపబడాలనే కదా మన ఉద్దేశం. మన జీవితంలో మనము దేవుని ఏం కోరుకోలేదు. ఉన్న ఆ కాలమంతా కూడా ఆనందకరంగా మన జీవితాలు ఉండాలి. అదేదో అక్కర్లేదు మనకి. ఆ సమస్తము మనకు దొరికేది ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నుండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, సమస్తమైన యుద్ధ నుంచి మనకు దొరుకుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. అందుకే మోషే ముఖము ప్రకాశించెను. ఖచ్చితంగా ఉదయకాల ప్రార్థనలో మొదటిగా మన ప్రార్థన, మన మనసంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి, ఆయన కార్యాలు, ఆయన గొప్పతనం, ఆయన ప్రేమని ఎప్పుడు కొనియాడుతూ, ఎప్పుడు నలుగురితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా నీ మనసంతా ఏది నిండి ఉంటుందో అదే మాటలు నీలో నుంచి రావాలి. ఇంకేం మాటలు నీలో నుంచి రాకూడదు. దేవుడితో గడిపిన ఒక వ్యక్తి యొక్క మనసులో ఏం ఆలోచనలు ఉంటాయి? అందుకే ఒక వ్యక్తితో ఎక్కువ సమయం మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి నోటిలో నుంచి ఏం మాటలు వస్తున్నాయో అర్థమైతే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయత అంతా కూడా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది అంటే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క సహవాసంలో వ్యక్తి ఉన్నాడు. కానీ ఆయనకి రెండో కోరికే లేదు. సమస్తము పెంటగా ఎంచి తన అడుగులు ముందుకు వేసుకుంటూ నడిచిన వ్యక్తి ఎవరు? మోషే ఎంచుకోలేదా? ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? ఇప్పుడు మరి పౌలు దగ్గరికి వెళ్ళిపోయాం. ఆయన ఒక్కడేనేంటి పెంటగా ఎంచింది? భక్తులందరూ, అపోస్తులందరూ కూడా ఒక ఆదిమ సంఘంలో ఉన్నవారు కదా, పితరులు కూడా దాన్ని పెంటగా వేయించి పక్కన పెట్టారు. ఇక్కడ రాయబడి ఉంది, అక్కడ రాయబడి లేదు. ఇప్పుడు అబ్రహాము వీరందరూ కూడా వారికి ఉన్నదానిని పక్కన పెట్టి ఎలాంటి జీవితాన్ని జీవించారని రాయబడి ఉంది. గుడారములలో వారు కూడా అలానే ఎంచారు కదా. గమనించండి, వాళ్ళ యొక్క స్తుతి, వాళ్ళ యొక్క మనసంతా కూడా దేవుని మహింపరిచే మనసండి. కోట్లాది దేవతలు దేవుని ఆరాధిస్తున్నారు కదా. ఏమని ఆరాధిస్తారు? నాకు అదివు ఇదివైనా దేవుని యొక్క ఆ పరిశుద్ధత, దేవుని యొక్క బలం, దేవుని యొక్క ఆధిపత్యత, అసలు దేవుని గురించి తెలిసిన అన్ని విషయాల గురించి వారు దివారాత్రులు ఆయన స్తుతించటానికి. మరి ఒకవేళ మనకు అర్థం కాక అదేంటి పిచ్చోళ్ళు ఏంటి, ఏంది స్తుతించే వాళ్ళ స్తోత్రం అనుకుంటావు నువ్వు. మన సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు మనలో కనిపిస్తున్న ఆనందం కదా, దానికి ఎన్నో రెట్టుల ఆనందం ఉంటుంది. పరలోకంలో ఎలాంటి ఆనందం ఉంటుంది అని ఒకవేళ మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద ఉన్న దినాలలో నీకు చాలా ఆనందము, హృదయం సంతోషంగా ఉన్న క్షణాలు ఉన్నాయి కదా, దానికి ఎన్నో రెట్టులు సంతోషం ఉంటుంది ఆయన సన్నిధిలో. అది వర్ణించటానికి శక్యమయ్యాయి కాదు అసలు. ఆ సౌందర్యం కానీ, ఆ స్థితి కానీ, అవేవి కూడా వర్ణించటానికి అది మనకు అవ్వదు. గమనించండి, ఇది 3 దినాలు దేవుని యొద్దకి వచ్చిన మనం చక్కగా దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీ హృదయంలో భద్రపరచుకోండి. ఆల్రెడీ 2 రోజులు కంప్లీట్ అయింది, 3వ రోజులోకి వచ్చాం. 3వ రోజులో కూడా కొంత టైం అనేది అయిపోయింది. ఇంకా ఉన్నది చాలా తక్కువ టైం, చాలా తక్కువ టైం ఉంది మన ముందు. అసలు దేవుడి సన్నిధిలో దేవుడి పిల్లలుగా కలిసి దేవుని స్తుతిస్తూ ఆ దేవుని పంచుకుంటూ ముందుకు వెళితే ఆయన సన్నిధిలో నుంచి బయటకు కూడా మనం వెళ్ళలేము.
దేవుడితో ఆ అనుబంధంగానే ఏర్పడితే మనకు వెళ్ళబుద్ధి కాదు. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, నేను సంవత్సరం దినాలు దేవుడి దగ్గర ఉన్నాను అంటే ఆయన యొద్ద నుంచి బయటికి రావాలని అనిపించలేదు. మరి ఏమీ లేకుండా అనాథగా కూర్చొని ఉన్నానా అంటే కాదు, అన్నీ ఉన్నాయి, అన్నీ పిలుస్తున్నాయి, బయట నుండి అన్నీ కేకలు వేస్తున్నాయి, అన్నీ తొందర పెడుతున్నాయి. అయినా ఆయన సన్నిధిలో నుంచి మనస్సు బయటికి రావటానికి మాత్రము అసలు ఇష్టపడలేదు. మీరు ఆలోచించండి. నలభై దినాలు మోషే దేవుడి సన్నిధిలో ఉన్నాడు. నన్ను దేవుడు ఒక 1 year ఉంచాడు. ఈ 1 year ఏ రోజు కూడా వెళ్ళిపోవాలనే ఆలోచన రాలేదండి. వాస్తవంగా 100% నేను చెప్తాను. అసలు ఏ రోజు ఏంటి ఇన్ని దినాలు ఉన్నాను అనే ఆలోచన లేదు. రావటానికి మరీ బాధేసింది, ఆ కొండ దిగి రావటానికి. మోషేని కూడా దేవుడు పంపించాడు, కానీ కొండ దిగి వచ్చాడు, లేకపోతే అక్కడే కూర్చునేవాడు. ఆయన కూడా వచ్చేవాడా? ఆయన కావాలనే తప్పను కదా. ఇక్కడ కుదరదు, నీవు చేయవలసిన పని ఉంది కనుక నీవు వెళ్ళు అని బలవంతంగా మోషేని కిందకి నడిపించాడు. కానీ మోషే ఎందుకు వస్తాడండి కిందకి? వస్తాడా? రాడు. మీరు అనుకోవచ్చు ఎప్పుడు వెళ్ళిపోదామా అని. ఆ దేవునితో కనెక్ట్ అయితే మనకు ఆ మనసు రాదండి. దేవుడితో కనెక్ట్ అవ్వాలి మనం. నాకు ఎప్పుడు చాలామంది అడుగుతారు, అసలు 1 year ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఆలోచించినా కూడా అసలు ఎలా ఉన్నావు? అది ఏమైనా జనసంచారం, లోకస్తుల మధ్య తిరిగామా? లగ్జరీ ఉందా అక్కడ? లేదు. ఒక విధంగా చూస్తే అంత పరిస్థితి అంతా కూడా ఇక్కడ ఇంకా చక్కగా ఉన్నట్లే. మంచుకు తడుస్తూనే ఉన్నాం, ఎండకి ఎండుతూనే ఉన్నాం, ఆ రాళ్ళ మీద పనుకుంటూనే ఉన్నాం, దేవుని స్తుతిస్తూనే ఉన్నాం. ఆయన సన్నిధి అలా ఉంటుందండి. ఒకప్పుడు అజ్ఞానంగా ఉన్న నన్ను దేవుడు వెలిగింపబడటానికి కారణం దేవుని సన్నిధి. మోషే ముఖం ప్రకాశించింది. మనం అంత భక్తులం కాకపోయినా మనకున్న విధానంలో ఆ దేవునితో గడిపిన దాన్ని బట్టే ఈరోజు నాకు ఇచ్చిన జ్ఞానం కానీ ఏది, ఒకవేళ అది తెలివి అంటారో జ్ఞానం అంటారో ఏదంటారో, ఆ సమస్తము ఒకవేళ ఆ కొంచెము ఎక్కువ రాలేదు, కొంచెమే. ఆ కొంచెము వచ్చింది అంటే అది దేవుని యొక్క సన్నిధిలో నుండి వచ్చింది అని ఖచ్చితంగా నేను చెప్తాను. నేను చెప్పాను కదా, నా ఎడ్యుకేషన్ చూస్తే 0 అని చెప్పాను మీకు. ఈరోజు సమస్తాన్ని ఒకవేళ ఆ విధంగా తీసుకుని వస్తున్నాడు అంటే నేను అన్ని దినాలు ఆయన సన్నిధిలో ఉండటం అవసరం కనుక అన్ని సంవత్సరాలు ఆయన సన్నిధిలో, అన్ని నెలలు ఆయన సన్నిధిలో ఉంచి ఆ సంవత్సరాంతంలో ఆయన చెప్పాడు, ఇక చాలు నువ్వు దిగెళ్ళు అని చెప్పాడు. నువ్వు కొండ దిగెళ్ళు, ఇదిగో నేను అప్పగించిన పని ఉంది, ఆ పని నువ్వు కొనసాగించు, వెళ్ళమని చెప్పాడు. నేను అప్పటికీ కదలేదు ఆ ప్రదేశంలో. నిజంగా కొన్ని ఆ సందర్భాలు చూస్తేనండి, ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి. మోషే అంట ఏం చేస్తానంట? తడువు చేస్తానంట. ఎందుకు? తడువు చేస్తానంట. ఎక్కడికి వెళ్ళటానికి తడువు చేస్తున్నాడు అమ్మా? కొండ దిగి వెళ్ళటానికి తడువు చేస్తున్నాడు. అంటే మనం అంటారే ఆ పని చేయరంటే వాడు ఎక్కడెక్కడే తిరుగుతాడు, అంటే వెళ్ళటానికి ఇష్టం లేదు, అంతేనా? ఓ పని చెప్పగానే వాడు ఎక్కడ మన మధ్య తిరుగుతాడు, లేదా అది సర్దటమో ఇది సర్దటమో, వెళ్ళడు. ఎందుకు? వెళ్ళటం ఇష్టం లేదు. మోషే కూడా అయ్యా ఎల్లయ్యా కొండ దిగు, ఓ పని ఉంది, నువ్వు త్వరగా వెళ్ళు అంటే ఆయనైతే మరలా ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోతే మరలా ఈయన దగ్గర కలుసుకోవటం అవుతుందో కుదరదో అని అక్కడక్కడే తడువు చేస్తున్నాడంట. దేవుడు గట్టిగా నెట్టేసి ఉంటాడు, కిందకి వచ్చేసాడు. అన్ని దినాలు కూడా ఆయన బలవంతంగా నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. అసలు ఆయన మాట్లాడిన ఆ విషయాలని ఒక సందర్భంలో చెప్తాను, ఆ సమయం వచ్చినప్పుడు. ఎందుకు అంటే ఆయన సన్నిధిలో ఉన్న శ్రేష్టత చాలా గొప్పదండి. ఏ ప్రార్థన నేను చేయలేదు, ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుచుకుంటూ సంతోషంగా గడిపోయిన ఆయన సన్నిధిలో. మన బాధతో గడుపుతున్నాం, దుఃఖంతో గడుపుతున్నాం. నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నట్లుగా
దేవుని పిల్లలు దేవునితో ఏంటి ఎందుకు దుఃఖించారంట? ఆయన అనుసరించటానికి, ఆయనతో ఉండటానికి, ఆయనతో గడపటానికి, ఆయన మాట వినటానికి బాధతో దుఃఖించారంట. దుఃఖిస్తే ఎలా వెలిగింపబడతాం మనం చెప్పండి? ప్రతిదీ కూడా గమనించండి. ఇవన్నీ మనం నెరవేర్చాలి అంటే చక్కగా దేవుడి సన్నిధి దగ్గరికి వచ్చి ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగానే దేవుడు అజ్ఞానం ఇస్తాడండి. ఏది మంచో ఏది చెడు అర్థమవుతుంది. ఏది మనం పొందుకోవాలో ఆయన మనకు తెలియచేస్తాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ లోకంలో ఏదో చేద్దామని మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేవుడు మాట ఈరోజు చెప్తున్నప్పుడు మన సంతోషంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లో, కొద్ది క్షణాల్లో దాన్ని విడిచిపెట్టి మన మార్గంలో మనం వెళ్ళిపోతాం. ఇది చాలా భయంకరమండి. దేవుడు ఇంత ప్రయాస దేవుడు ఈ 3 దినాలు మనకన్నా ప్రయాసపడింది దేవుని ఆత్మ. ఆయన మన మధ్యలో నుండి ఇంత ప్రయాస, పరిచర్య చేసే వాళ్ళు పరిచర్య, మనసులో మనకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచే వాళ్ళు ఆహారం, మన వాష్రూమ్స్, సరౌండింగ్స్, మన పాత్రలు, మన పవరు, లేకపోతే సిస్టమ్, సౌండ్ సిస్టమ్, కెమెరా సిస్టమ్, అన్ని ఎవరి పనులు వారు చేయటానికి దాని వెనక నడిపిస్తుంది దేవుని యొక్క శక్తి అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒట్టిగా జరగలేదు ఇది. దేవుని యొక్క శక్తి ఎందుకంటే మన ప్రయోజన నిమిత్తం మనందరినీ ప్రోత్సహించి, పామ్మ ప్రార్థన జరుగుతాయి, వెళ్ళండి, రండి, అక్కడికి రండి. ఎవరికి లాభం అండి? ఒకసారి మీరు ఆలోచించండి. దీనివల్ల నాకే కదా లాభం అని మీరు అనుకోవాలి కదా. నాకే కదా లాభం. ఒక్కటి గమనించండి, ఇక్కడికి వచ్చి ఒక ప్రార్థనే కాదు, చాలా విషయాలు మీరు నేర్చుకోగలరు. చాలా విషయాలు, ఒకటి కాదు నేను చెప్తున్నాను. ఇంతమంది ఇన్ని రకాల మనస్తత్వం వాళ్ళని మన ముందుకు దేవుడు తీసుకొచ్చాడు అంటే నీకు అనేకమైన పాఠాలు నేర్పుతాడు ఆయన. నువ్వు నేర్చుకోవడానికి నీ శక్తి ఉంటే, నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ అణువు నిమిషము కూడా నేను ఒక నూతనమైన దగ్గర నేను నేర్చుకోవాలి అని ఒక మంచి నియమంతో నువ్వు ఉండు. చాలా విషయాలు నీకు తెలుస్తాయండి. మంచి జ్ఞానం వస్తుంది, నీకు బుద్ధి వస్తుంది, తెలివితేటలు వస్తాయి. అసలు ఎలా ఉండాలి నలుగురితో, ఏం జరుగుతుంది, మనుషుల మనస్తత్వాలు ఏంటి, దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు అంటే నీకు చాలా నేర్పాలి అని. నేర్చుకునేది ఏది మనకి? ఆ నిద్రమొత్తు ఏదేదో కాలక్షేపం ఇది కాదు కదా. మంచి మనసు పెట్టండి. ఇక్కడ దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. చాలామందికి వస్తూ కనపడేది ఆ చెట్లే కనిపిస్తాయి. కొంతమందికి ఇంకేం కనపడవు, కళ్ళుకి చూడటానికి అనేకమైనవి ఇక్కడ ఉంచాడండి. ఒక క్రైస్తవుడు అభివృద్ధి పొంది చక్కగా విస్తరించడానికి ఎన్నో ఉంచాడు ఇక్కడ. ఆ నిధి మీకు కనిపించకపోవచ్చు, నాకైతే కనిపిస్తూనే ఉన్నాయి, నేను చూస్తున్నా కూడా. అవి చాలా పాఠాలు మీరు నేర్చుకోవచ్చు. మీ మనసు ఉంటే ఖచ్చితంగా నేను ఒకటి నేర్చుకోవాలి. ఇక్కడ దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు, రాబోయే దినాల్లో నేను ఒక మంచిగా వాడుకోవాలి అని దేవుడు ఇక్కడ ఒక పాఠాలు నేర్పడానికి వస్తే చాలామంది నిర్లక్ష్యంతో పాఠాలు నేర్చుకున్న వాళ్ళు లేరండి. నాకు తెలుసు అని ఒక్క పదం చాలా తప్పది. నాకే ఇంకా తెలియలేదు. నేను ఇంకా ప్రయత్నం చేస్తాను, ఇంకా నేర్చుకోవటానికి నేను ఇప్పటికీ ప్రయత్నం చేస్తాను. మనకు ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నేర్పుతాడండి. ఎన్ని ఉంటాయో మీకు తెలుసా? అడుగు పెట్టిన కాడి నుండి అసలు నేర్చుకోవాల్సినవి ఇక్కడ. కానీ ఒకవేళ అనుభవం పొందితే ఊరికి చూసి వెళ్ళిపోతుంది. అనుభవం కూడా ఇక్కడే పొందాలి. నీ కూడా ప్రతిదీ ఆనందంగా తీసుకో. దేవునికి నేర్పుతున్నాడు అనుకో, బాధ అక్కర్లేదు, దుఃఖం అక్కర్లేదు. ఓహో దేవుడు నేర్పుతున్నాడు, ఇదిగో దేవుడు నాకు ఇది నేర్పుతున్నాడు. చక్కగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బాధ అక్కర్లేదు, దుఃఖం వద్దు. లోకంలో నేర్చుకోవటానికి ఏమీ లేదు అక్కడ. దేవుడు తన సన్నిధిలో ఏదైనా మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ సంఘంలో నేర్చుకోవాలి. సంఘం అనేక మందికి ఎలా ఉండాలంటే సంఘం మరి అనేక మందికి మనం నేర్పేవాళ్ళిగా ఉండాలి కదా. మనం నేర్చుకోవాల్సిన స్థలం ఇది. నువ్వు లోకంలో ఏమి నేర్చుకుంటావు? లోకంలో నేర్చుకోవాల్సింది ఏంటో బాల్యకాలం నుంచి నేర్చుకొని వచ్చావు. ఆల్రెడీ సగం వయసు అయిపోయింది మనకి. ఈ చివరిలోకి వచ్చావు. ఒక సగం ఏంటి 3 వంతులు అయిపోయింది ఇక్కడ. చివరిలో నేర్చుకోవాల్సింది లోకంలో లేదండి, ఇక్కడ ఉంది నేర్చుకోవాల్సింది, సంఘంలో ఉంది. అందుకే ఆ దినము సమీపించుచున్న కొలది ఇంకా మరీ
ఎక్కువగా సమాజంగా కూడుకోమంటున్నాడు. ఏంటి సమాజంలో ఏముంది? ఈ సమాజంలో నువ్వు నేర్చుకోవలసింది చాలా ఉంది. సమాజంగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకోవలసింది ఉంది ఇక్కడ. ఆ నేర్చుకునే మనసు ఉంటే నేర్పటానికి దేవుడు ఎప్పుడు సిద్ధమే. చక్కగా నేర్చుకోండి. ఎంతోమంది వచ్చారు, దానిలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దాన్ని నేర్చుకునటానికి ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ అందుకే ఎన్నో కూడికలు ఎందుకో తెలుసా? అప్పుడు కొంచెము, అప్పుడు ఇద్దరు, అప్పుడు నలుగురు దానిలో నుంచి బయటికి వస్తూ ఉన్నారు. కనుక విషయాన్ని గమనించండి. మనం ప్రకాశించబడాలి, వెలిగింపబడాలి. అది ఖచ్చితంగా దేవుడి సన్నిధి. 3 దినాలు దేవుడితో గడిపాం. వెలిగింపబడి వెళ్ళవలసిందే. సమస్తము నేర్చుకోండి. ఇక్కడ అన్ని పాఠాలు నేర్చుకోండి. ఏది తప్పించుకోవద్దు. మీకు అప్పగించింది ప్రతిదీ, అప్పగించకపోయిన ప్రతిదీ కూడా, ఒకవేళ ఇంటి దగ్గర మనం నడుము వంచలేదేమో ఖచ్చితంగా దేవుడి ముందు వంచాలి. అక్కడ తల వంచలేదేమో ఖచ్చితంగా దేవుడి సంఘంలోనూ తల వంచవలసిందే. పేద గొప్ప అనే భేదమేమీ లేదు. అది నేను చేయకూడదు, ఇది నేను చేయకూడదు. ప్రతిదీ చేయటానికి నువ్వు తల వంచు, నువ్వు లోబడు. మొత్తం ఆయన ఇక్కడి నుంచి నేర్పుకొస్తాడు. నేను బలవంతుడిగా మార్చబడతావు. చూసుకోండి, శక్తివంతుడిగా నువ్వు మార్చబడతావు. అలాంటిది నాకు గిట్టదు, అలాంటివి నేను ముట్టుకోను. ఏమీ నేర్చుకోలేవు నువ్వు. ప్రతిదాన్ని తలంచు, ప్రతిదానిలో నువ్వు చేయబెట్టు. ప్రతిదీ కూడా దేవుడు ఏం నేర్పుతున్నాడు ఖచ్చితంగా. నేను వాక్యం వింటున్నాను కదా, ఈ 3 దినాలు ఈ వాక్యం విన్నాను కదా. ఏ దినమన్నా ఆ వాక్య ప్రకారమే నువ్వు అడుగులు వేసుకుంటే కొన్ని పాఠాలు నేర్చుకుంటాం కదా. మనం దేని గొప్పవారం అండి? మనం అసలు నేర్చుకుంటేనే గొప్పవారం అవుతాం. ఏమి నేర్చుకోకుండా గొప్పవారము అనుకున్నా కూడా సిగ్గుపడతాం. అందరి ముందు తలదించుకుంటాం, సిగ్గుపడతాం. మంచి వేదిక ఇది. ఈ 3 దినాల ప్రార్థన ఒక క్రైస్తవుడికి ఒక సంపూర్ణత అనేది, ఒక ప్రార్థన చేయటం నేర్చుకొని వెళ్ళటం సంపూర్ణత ఒక్కటి కాదు. అక్కడికి వెళ్ళారండి, ప్రార్థన నేర్చుకొని వచ్చారండి. ప్రార్థన కాదు నేర్చుకోవటానికి పంపింది, చాలా నేర్చుకోవాలి. ఇక్కడ ప్రార్థన ఒకటేనా? ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకొని వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నామా? కాదు, చాలా నేర్చుకోవాలి ఇక్కడ. కానీ ఎవరికి అది అర్థం కావట్లేదు. ఏదో పాటలు నేర్చుకుంటానుకో, ఏదో అది నేర్చుకుంటాను, ఇది నేర్చుకుంటాను, ఏదో ఒకదాని మీద మీరు ఎప్పుడు రాకండి. అన్నీ నేర్చుకోవాలి. నేను దేవుడి సంఘం మధ్యలోనికి తీసుకొని వచ్చాడు అంటే నేను అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఎన్ని పనులున్న దాన్ని పక్కకి నెట్టి, ఇదిగో నేను ఆ సన్నిధికి వెళ్ళాలి. ఎన్ని పరిస్థితులైన 3 దినాలు నేను గడపాలి. చాలా దినాల నుంచి ఈ విషయాన్ని సంఘానికి తెలియజేశాను. కానీ నేర్చుకోవాలి. దేవుడు మాట విని వచ్చిన వారు కొంతమంది, రాలేని వారు అనేక మంది ఉన్నారు. మనం చూస్తున్న వారు చాలా తక్కువ మంది. సంఘంలో అందరు రాలేదు, హాఫ్ ఆఫ్ నెంబర్స్ ఇంకా ఉండిపోయారు. కానీ దేవుడు మనకిచ్చాడేమో, వినుబుద్ధి మనకు కలిగిందేమో, కానీ ఖచ్చితంగా వచ్చిన మనం మాత్రం మన యొక్క దుష్టుడు మనసును డైవర్ట్ చేస్తాడు. తప్పించుకొని ఆ పక్కకి వెళ్ళిపోయి ఇది చేసుకుంటున్నారా? ఈ 3 దినాలు వేస్ట్ మనకి టైం. నువ్వు ఎంత తప్పించుకొని వెళ్ళిపోతున్నావో, ఎంత క్షేమం చూసుకుంటున్నావో, ఎంత నా పరిధి బాగుంటే చాలు అనుకుంటున్నావేమో, అది నీకు నష్టాన్ని కలగజేస్తుంది. ఎవరి ముట్టను, ఎవరి చేయను, ఇది నాది. ఇక్కడికి వచ్చినా కూడా ఆ పద్ధతులు ఏవి పనికిరావాలి. ప్రతి దానిలో ఓపెన్గా నువ్వు ముందుకి నడవటం కొనసాగు. ఒకవేళ చివరి దినంలోకి వచ్చావు, ఈ దినమన్నా నువ్వు సద్వినియోగపరచుకో. రాబోయే దినాలకి మంచి తీర్మానంతో నిలబడు. ఖచ్చితంగా ఇంత ప్రయాసతో దేవుడు ఎంత ప్రదేశాన్ని సిద్ధపరిచాడో, ఎన్ని దినాలు అవకాశం ఉంటుందో తెలియదు. మరలా చెప్తున్నాను, ఏదో ఇది శాశ్వతంగా ఉంటుందో మనం అనుకుంటున్నామేమో. ఎన్ని దినాలు ఉంటుందో, ఎన్ని దినాలు. ఒకవేళ మనం ఇలానే ఆడతా పాడతా వచ్చి వెళ్ళే స్థితి అయితే దీన్ని తీసి పక్కన పడేస్తాడు ఆయన. అవకాశం ఇచ్చాడు, నువ్వైనా నేనైనా సద్వినియోగపరచుకోవాలి. అవకాశం సద్వినియోగపరచుకోకపోతే దేవుడు యెరూషలేము మందిరాన్నే ఎవరికి అప్పగించాడు? శత్రువులకు అప్పగించి అంతా కూడా అగ్నితో కాల్చివేశాడు. దేన్ని కాల్చివేశాడు? ఆయన మందిరాన్నే.
యెరూషలేము దేవాలయాన్నే అగ్గితో కాల్చివేశాడు దేవుడు. ఈరోజు మనం సద్వినియోగపరచుకోకపోతే ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో కోల్పోతామండి. నేర్చుకుందాం, అనేకమైన పాఠాలు నేర్చుకుందాం, ప్రతి దానిలో ముందుందాం. ఏదో ఉండమన్నారు కదని ఏదో అవసరం లేని దగ్గరికి వెళ్ళి ఏదో మనం చేయటం కాదు. చేయవలసిన బోళ్ళు ఉన్నాయి. అందరం వెళ్ళేది ఒక పని దగ్గరికి వెళ్తాం. ఏమై అందరూ చేయమన్నారు, అందరూ పొయ్యి చుట్టూ అటు 10 మంది, ఈ పొయ్యి చుట్టూ 10 మంది, ఆ పొయ్యి చుట్టూ ఏం చేస్తాం? 10 మంది అక్కడికి వెళ్ళి చేసేవాడికి అడ్డం మనం అనుకుంటాం ఏదో మేము కూడా ఇది వెళ్ళామా, గెరిట్ ఇచ్చామా, స్పూన్ ఇచ్చామా అనుకుంటాం. వెళ్ళేవాడికి అడ్డం అక్కడ, పని చెడగొడుతున్నాము అక్కడ. ఇంక చేయవలసింది బోల్డ్ ఉంది కదా. అసలు ఇంత కనిపిస్తున్నప్పుడు నాకు అది చెప్పలేదు ఇది చెప్పలేదు కాదు, ఏది నీకు ఇన్కంఫర్ట్గా ఇక్కడ ఉందో, పరిచయంలో ఏది ఉందో, ఎక్కడ అవసరమో, ఏమిటి ఎవరేం చేస్తున్నారో, వాళ్ళు ఏదో చేసుకున్నారు ఒక్కళ్ళే, నన్ను పిలవలేదు కదా, నువ్వు వెళ్ళి అదేదో చేస్తుంటే పని ఉంటే వెంటనే నువ్వు వెళ్ళిపోయి దానిలో హెల్ప్ చేయాలి. ప్రతిదీ మన భుజాల మీద ఎత్తుకోవాలి. దానిలో ఒక పాఠం నేర్పుతాడు నీకు. లోబడే మనసు ఎలా ఉంటుంది, విధేయత కలిగే మనసు ఎలా ఉండాలి. నీకు ఎవరితో రిలేషన్ తక్కువగా ఉంది, రిలేషన్ పెంచు. ఎప్పుడో గొడవలు ఉన్నాయి, ఎప్పుడో మనస్పర్ధలు ఉన్నాయి, మాట కలిపి వాళ్ళతో సమాధానపడు. నేర్చుకో. ఇక్కడ నేర్చుకుంటే రేపు అన్ని జనాంగం మధ్యలో కూడా అంత సమాధానకరంగా మనం నడవగలం. మరి ఇరుగు పొరుగు వారితో సమాధానంగా నడవగలం. నీ సంఘంలో నేర్చుకోవాలి. ఇది సంఘం సమస్త ప్రార్థనా మందిరము. ఇప్పుడు సమస్త ఆ సంఘ బిడ్డలందరికీ కూడా మంచి ఒక ఎడ్యుకేషన్ స్థలం కూడా ఇది. మంచిగా నేర్పుతాడు దేవుడు. దేవుని బడి. పాట పాడతాం కదా మనం. ఏం బడి అంటే ఇది ఏదను పల్లవి మరి మధ్యలో ఆపా, మొత్తం రాను బుక్ తీయాలి ఇప్పుడు. అర్థమవుతుందా? కనుక ఆనందం గొప్పదండి. దేవుడు నాకు అప్పగించింది, నాకు ఉన్న పరిధిలో నేను చేస్తాను. అందరూ సహకరిస్తే ఇది పని ఇంకా విస్తారంగా చేయాలి. నేనైతే నా యొక్క దేవుడిచ్చిన ఆరోగ్యము, శక్తి అంతా కూడా దేవుని కొరకు హెచ్చించటానికే దీనిలో అడుగు పెట్టించాడు. ఆయన తీసుకొని వచ్చాడు, పరిగెత్తి దించాడు, తీసుకొని వచ్చాడు. నా వల్ల కాదన్నాను, కాదని నేనున్నాను, నిలబడన్నాడు, నిలబడ్డాను. అంతే. ఎన్ని దినాలు చేపిస్తాను, నేర్పమన్నాడు. నేర్చుకున్నవారు ఉంటే నాకన్నా మంచి ఆయుధాలుగా దేవుడు తయారు చేస్తాడు. నేర్చుకునటానికి, నేర్పటానికి ఆయన ఉన్నాడు. నేర్చుకుంటానికి మనం ఉంటే చాలు. ఏది కూడా పరిపూర్ణత కాదు. ఇంకా పరిపూర్ణతలోకి రావాలి అనే ఆశ. దేన్ని దాచుకోకండి ఎప్పుడూ కూడా. శరీరంలో ఏది ప్రతిదీ దేవుని కొరకే వాడబడాలి. ఏది నువ్వు దాచుకుంటున్నావో నీకు అర్థం కాలేదు ఇంకంతే. ఒకవేళ మన పితరులు పిచ్చోళ్ళ సమస్తాన్ని దేవుని కొరకు వదిలి తన ఆరోగ్యాలైన, జీవితాలైన, కుటుంబాలైన రాత్రింబగళ్ళు దేవుడితో గడిపిన వారు ఏ విధంగా ఉన్నారండి? మనం అన్నీ దాచుకుంటాం. శరీరాన్ని దాచుకోవాలి, ఆరోగ్యాన్ని దాచుకోవాలి. అది అన్నిటిని కూడా ఒక కంఫర్ట్ జోన్ ఎత్తుక్కోవటం కాదు. మనం ఇన్కంఫర్ట్గా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి దాన్ని కంఫర్ట్గా మార్చుకోవాలి. నీకు అదేదో వాతావరణం అది నచ్చలేదు, దానిలోకి వెళ్ళి దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోగలగాలి. అది దేవుడు మనకి నేర్పేది. ఎక్కడ నిలబడటానికైనా శక్తినిస్తాడు ఆయన. మరి ఈ విషయాన్ని గమనించండి. దేవుడు సన్నిధిలో ప్రకాశింపబడాలి అనేది, ఆ ప్రకాశింపబడటానికి మొదటగా మనం చెప్పిన సూచన ఏమిటి అంటే ఉదయకాలము దేవుడి సన్నిధిలో గడపాలి. ఉదయకాలము దేవుడి సన్నిధిలో గడిపేటప్పుడు మన యొక్క హృదయం అంతా కూడా ఆయన స్తుతించి, కీర్తించి, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానించుకుంటూ ఆయన సన్నిధిలో గడిపితే గొప్పగా వెలిగించబడతాం. మనం అనేక మందికి, లోకానికి వెలిగించే మంచి క్రైస్తవులుగా మనం ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక.